మీ పేరు సార్? నరేష్ అండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రాబోతుంది. దాని గురించి ఈవెంట్ ఇక్కడ తెలంగాణలో కాకుండా ఏపీలో జరిపినట్టయితే ఏపీకి ఆదాయం వచ్చేదని చెప్పేసి అంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. ఇప్పుడు టీవీలో పెట్టారు, మీరు టీవీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఆదాయం వచ్చిందని కూడా చెప్తారు. ఒక టికెట్సే కావచ్చు, ఒక ఫ్యాన్సే కావచ్చు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెలింగ్, ఒక టికెట్సే కావచ్చు, మీరు పెట్టే ఈవెంటే కావచ్చు, అక్కడ ఈవెంట్ మీద పడిన బ్యానర్లే కావచ్చు, యాడ్సే కావచ్చు, అవన్నీ ఏపీ గవర్నమెంట్ కి బెనిఫిటా కాదా? ఖచ్చితంగా బెనిఫిటే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి గెలిచి 15-16 నెలలు అవుతుంటే ఇప్పటికీ హైదరాబాదే తన హోమ్ అనుకుంటున్నాడు. అక్కడ హోమ్ అనేది ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి అతనికి ఒక హోమ్ ఇచ్చుంటే మీకు అక్కడ ఉండేదానికి నొప్పి ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. మీరు అక్కడే ఉంటున్నారా, ఇక్కడికి వస్తున్నారా అనేది మ్యాటర్. మీరు పప్పు ఉప్పులు కూడా ఎక్కడే కొంటున్నారు, మీ పిల్లోళ్ళు ఎక్కడే చదువుతున్నారు. ఇప్పటికైనా మారి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యి అక్కడ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, అక్కడే మీ పిల్లలు చదవాలి. మీరు కొనే టూత్ బ్రష్ కాడ నుంచి మీరు చేసే షేవింగ్ వరకు ప్రతి ఒక్కటి అక్కడే కొనాలి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్లు ప్రతి ఒక్కటి. ఇప్పుడు యువత జాబులు లేక పక్క స్టేట్ కి వలస వస్తుంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం కలుగుతుంది టీజీకి? అదే మీరు జాబులు కల్పిస్తే మనకు వస్తుంది కదా. ఆ జాబులు లేకపోబట్టే కదా మేము టీజీకి వస్తుండేది ఇప్పుడు ప్రెసెంట్. సో మీరు డెవలప్ చేయాలంటే అమరావతి అనేది డెవలప్ చేయలేకపోయారు. అట్లీస్ట్ విజయవాడలో పెట్టండి. విజయవాడలో కుదరలేదా? వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, ఎక్కడ పెట్టకూడదు? మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అక్కడ పెడితే ఇక్కడ వాళ్ళు రారు. ఎందుకు రారు? మీ ఫ్యాన్సే కదా, ఎక్కడికైనా ఎగేసుకుని వచ్చేస్తారు. పెట్టండి, ఏపీలో పెట్టండి. ఇప్పుడు సక్సెస్ మీట్ వస్తుంది, సక్సెస్ మీటో లేదంటే ఏదో మీట్ వస్తుంది, దాన్ని పెట్టండి ఏపీలో. ఎందుకు రాదు ఆదాయం గవర్నమెంట్ కి? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ఈవెంట్ వల్ల 1 లక్ష రూపాయలు వచ్చినా గవర్నమెంట్ కి ఆదాయం కదా. అంటే ఏదైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ మీద 1 లక్ష రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి సమకూర్చినట్టే కదా. మీరు అంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఇక్కడ పెడతాం రాంగ్ అంటారు? రాంగ్, ఖచ్చితంగా రాంగ్. ఇప్పుడు అతను అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి అక్కడ శాలరీ తీసుకుంటా ఇక్కడికి వచ్చి ఈవెంట్ పెట్టడం ఏంది? అక్కడ శాలరీ తీసుకుంటా. ఇప్పుడు నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నా, వేరే మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? నువ్వు చెప్పండి. మేము ఊరుకుంటున్నాం, తెక్కనా కొడుకున్నాం కదా, మేము ఊరుకుంటున్నాం స్వామి. మరి దాని గురించి వైసీపీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా సార్. రేట్లు పెంచారు అంటున్నారు, కానీ ఈవెంట్ గురించి ఎవరేం మాట్లాడలేదు. ఎందుకని అంటారు? ఈవెంట్ గురించి అంటే ఒకటి ఆలోచించే విధానం మారాలి. మా వాళ్ళైనా సరే ఆలోచించే విధానం మారాలి ముందు. ఒకటి ఏదైనా అంటే ఏదో చిన్నది ఉంది దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుకున్నారు అనుకో, ఆ చిన్నదే ఇప్పుడు చూడండి, చిన్నదే అనుకున్నారు ఈవెంట్, ఎవరు మాట్లాడాల? ఆ చిన్నదే రేపు 2 లక్షలు 3 లక్షలు ట్యాక్స్ తెచ్చి పెట్టేది గవర్నమెంట్ కి. మీరు మాట్లాడండి, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వైసీపీ కార్యకర్త కాడి నుంచి పెద్ద నాయకుడి వరకు ప్రతి ఒక్కరికి జగన్ గారు ఇచ్చారు. యువత కదిలే రండి, మీకైనా నేను ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి మాట్లాడండి. మీకు మాట్లాడే దమ్ముంటే ఎందుకు ఇవ్వడం? మీకు ఎమ్మెల్యే ఇవ్వలేకపోవచ్చు, చిన్న ప్రెసిడెంట్ పదవులైనా ఈడ. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కాడ నుంచి అంతా అమరావతిలో ఉండే అన్ని ప్రోగ్రామ్స్ చేశారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు హైదరాబాద్ ని విడవలేకున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, తట్టా పుట్టా సర్దుకొని వస్తే అమరావతికి రండి, అమరావతి డెవలప్ చేయండి, లేదంటే వదిలేయండి. మీరు ఇక్కడే ఉండండి, మీ డిప్యూటీ సీఎం పదవి వదిలేసి రండి, ఇక్కడే సినిమాలు చేసుకోండి, అక్కడ ఏపీ ప్రశాంతంగా ఉంటది.